ఇప్పుడేనండి మా ఆయన టిఫిన్ తెచ్చాడు. టిఫిన్ అయితే చేస్తున్నామండి. ఇదిగోండి నేనైతే ఇంట్లో ఉప్మా చేస్తాను. పూరి ఇడ్లీ అయితే తీసుకొని వచ్చారు, తింటున్నాము. ఈ రోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప వంకాయ అయితే వండుతున్నామండి. ఇప్పుడైతే రైతు బజార్ వెళ్ళి అయితే మా అమ్మ అయితే సామాన్లు అయితే తీసుకొని వచ్చింది. కరివేపాకు అవన్నీ అయితే కవర్లో పెట్టేస్తుంది. మనం బయట పెట్టినా కరివేపాకు ఓడిపోద్ది కదండి, లోన్ అయితే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టద్దు అనమాట. ఇప్పుడైతే వంకాయ బంగాళదుంప అమ్మ వండేస్తాను అన్నది. నేనైతే కూర్చొని నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉందండి. నేనైతే ఈరోజు వంట చేయట్లేదు, మా అమ్మ చేస్తుంది. ఇప్పటికీ కూడా వీడియో తీస్తున్నాను, కొంచెం కడుపులో నొప్పి అయితే వస్తుంది. ఇదిగోండి వంకాయ బంగాళదుంప టమాటా అయితే వండుతుంది, చాలా బాగా వండుతుందండి. బంగాళదుంపలు అయితే తొక్కలు తీస్తున్నారు. ఇదిగోండి బంగాళదుంపలు అన్ని తొక్కలు అయితే తీసుకున్నాం. తొక్కలు తీసి అయితే బంగాళదుంపలు ఒక 2-3 సార్లు అయితే కడిగేసానండి. ఇదిగోండి వంకాయలు, ఇదిగోండి బంగాళదుంపలు అయితే కడిగేసాను అనమాట. వంకాయలండి, వంకాయలు చాలా లేతగా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ముక్కలు కోసేయాలి. ఇప్పుడైతే ముందు బంగాళదుంపలు కోసుకోవాలండి, ఎందుకంటే ఇవి బేక్ కోసినా కండరెక్కిపోతాయి అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నాము. ఉల్లిపాయలు కోసిన తర్వాత బంగాళదుంపలు టమాటీలు కోసుకున్న తర్వాత లాస్ట్లో అయితే వంకాయలు కోసుకోవాలండి, ఎందుకంటే కండరెక్కిపోతాయి అనమాట ముందు వంట కోసుకుంటే. ఇవి చూసారా వంకాయలు మనకి చాలా లేతగా ఉన్నాయని తెలుస్తుంది, ఎందుకంటే ముదరగా ఉంటే మునిగిపోతాయండి, లేతగా ఉంటే పైకి తేలుతాయి అనమాట. చూసారా ఎంత బాగా పైకి తేలుతున్నాయా, అంటే లేతగా ఉన్నట్టుగా వంకాయలు. ఈసారి కొనేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇదిగోండి టమాటీలు అయితే కోసుకుంటున్నాం, బంగాళదుంప ముక్కల కోసం, ఉల్లిపాయల కోసం, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ అయితే రెడీ చేస్తామండి. ఇప్పుడైతే టమాటీలు అయితే కోస్తున్నాము. టమాటీలు కొంచెం ఎక్కువే వేస్తున్నామండి. ఇదిగోండి అవి అయితే కోసామండి. ఇప్పుడైతే వంకాయలు అయితే కోసుకుంటున్నాము. వంకాయలు అయితే కోస్తున్నాము. ఇదిగోండి వంకాయలు అయితే పెద్ద ముక్కలు అయితే కోసుకుంటున్నాము. అయిపోయింది వంకాయలు అయితే కోసాము, ఇంక 2 ఉన్నాయి. అయిపోయింది కోసుకున్నామండి. ఇప్పుడైతే కూర అయితే వండాలి. కూర అయితే వండాలండి. ఇదిగోండి అన్నం అయితే వండిసాను. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, అన్నం వండిసాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి వంకాయలు కూడా తెచ్చాను. కొంచెం ఇందులో ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం పోపులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం మెంతులు కూడా వేసామండి. కొంచెం ఎగిపోయాయి కదండి, ఎగిపోయిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేస్తున్నాము. వేసి పచ్చిమిరపకాయ కలిపి కరివేపాకు అయితే వేస్తామండి. ఇప్పుడు అది వేసిన తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేసేస్తాము. ఇవి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇంకో చెక్క ఒకటి చెప్తున్నానండి, ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు ఎందుకంటే వేసాము కొంచెం వంకాయ ముక్కలు బ్లాక్ కలర్గా మారకుండా ఉంటుందండి ఉప్పు వేయడం వల్ల. చూసారా కలరు మనం ఎలా కోసామో అలాగైతే ఉంది, కలర్ అయితే మారలేదన్నమాట. ఉప్పు వేసుకుంటే కలర్ మారదు. ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయి చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడైతే బంగాళదుంపలు వేసేస్తాము. ఆ బంగాళదుంపలు మగ్గిపోయండి. మగ్గిపోయిన తర్వాత వంకాయలు టమాటీలు అయితే వేసి అయితే వండేస్తున్నాము. వంట అయిపోయిన తర్వాత భోజనాలు చేసేయడమేనండి.